పరమాత్మను అందుకునేటువంటి మార్గాలను 4 చెప్పాలనుకున్నాడు భగవానుడు. అందులో 3 ఒకే ఒక్క శ్లోకంలో చెప్పడం జరిగింది. ఎందుకనంటే లోకంలో 4 రకాలైనటువంటి మనుషులు ఉన్నారు కనుక. ఒక రకమైనటువంటి వాళ్ళు ఉత్తమాధికారులు, అంటే చెప్పినటువంటి విషయాన్ని చెప్పినట్టుగా అర్థం చేసుకునేటువంటి శక్తి ఉంది, సాధనలు చేయడానికి కావలసినటువంటి చిత్తశుద్ధి ఉంది, ఏకాగ్రత ఉంది, ప్రాపంచిక విషయాల పట్ల వైముఖ్యం ఉంది. ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళు ఉత్తమాధికారులు. అంటే వీళ్ళలో సత్వగుణం ప్రధానంగా ప్రబలంగా ఉంటుంది. కాబట్టి ఈ సత్వగుణం ప్రబలంగా ఉన్నటువంటి వాళ్ళు పరమాత్మను గురించినటువంటి ఆలోచనల్లో ఉంటారు, ప్రపంచానికి సంబంధించినటువంటి ఆలోచనలు చేయరు. ఇక పరమాత్మకు సంబంధించినటువంటి సాధనలు చేయటంలో కూడా వాళ్ళకి ఏకాగ్రత ఉంటుంది. అందుకని వాళ్ళు ఉత్తమాధికారులు అన్నారు. రెండవ రకమైనటువంటి వాళ్ళు రజోగుణం ప్రబలంగా ఉంటుంది, సత్వగుణం కొద్దిగా ఉంటుంది. మరి అటువంటి వాళ్ళు కూడా ముక్తిని అందుకోవాలంటే మరి వాళ్ళకి ఒక మార్గం చెప్పాలి. ఎందుకనంటే రజోగుణంలో ఉన్నారు కాబట్టి ప్రాపంచికమైనటువంటి విషయాల్లో ఉంటారు. మరి ప్రాపంచికమైనటువంటి విషయాల్లో ఉండటమే కాకుండా సత్వగుణం కూడా కొద్దిగా ఉంది కాబట్టి అప్పుడప్పుడు భగవంతుడి వైపు కూడా తిరుగుతారు. మరి అటువంటి వాళ్ళని ఉద్ధరించాలి అని అంటే దానికి మార్గం చెప్పారు. కొంతమంది తమోగుణ రజోగుణాలు, రజోగుణమే బాగా ఉంటుంది, తమోగుణం ఉంటుంది, సత్వగుణం మాత్రం ఉంటుంది. అటువంటి వాళ్ళు వాళ్ళ కోసమని, వాళ్ళ స్వార్థం కోసమని లోకంలో పనులు చేస్తూ ఉంటారు. భగవంతుడికి సంబంధించినటువంటి పనులకి వాళ్ళకి అభిరుచి ఉండదు. అందువల్ల అటువంటి వాళ్ళకి తరించేటువంటి మార్గం ఒకటి చెప్పాల్సి వచ్చింది. ఇక 4వ రకం ఉన్నారు అతిమందాధికారులు అని. వాళ్ళు ఉత్తమాధికారులు, మధ్యమాధికారులు, మందాధికారులు అయితే వీళ్ళు అతిమందాధికారులు. అంటే బాగా మందం అన్నమాట, బుద్ధి మందం, పనిచేయదు సరిగ్గా. మనకి తోలు మందం అంటే తెలుసు. సాధారణంగా తోలు మందం అంటే దున్నపోతులకి అలాంటి వాటికి తోలు మందంగా ఉంటుంది. అందుకని దెబ్బలు కొడుతుంటారు, కానీ కొట్టినా కూడా వాటికి అంత పెద్దగా తెలియదు. మనకి బాధేస్తుంది కానీ వాటికి మాత్రం అంత బాధ లేదు. అలాగనే ఇక్కడ కూడా అతిమందాధికారులు, పూర్తి తమోగుణంలో ఉన్నటువంటి వాడు. ఉంటే దుర్మార్గాలు, నీచమైనటువంటి పనులు, ఇతరులను బాధ పెట్టేటువంటి పనులు ఇవైనా చేస్తూ ఉంటారు. లేకపోతే ఏ పని చేయకుండా హాయిగా నిద్రపోవాలని, ఊరికినే ఉండాలని, లేజీగా ఉండాలని అనుకుంటారు. తిండి కూడా సంపాదించుకోవాలనుకోరు, ఎవరిని పెడితే తిందామని అనుకుంటారు. పారసైట్స్, ఎవరి మీద ఆధారపడాలనుకున్నటువంటి వాడు. అదిగో వాళ్ళకి కూడా తరించేటువంటి మార్గం చెప్పాలనుకున్నాడు భగవాన్. ఈ 4 రకాలైనటువంటి వాళ్ళకి తరించే మార్గాన్ని చెప్తూ ఒక శ్లోకంలో 3కి చెప్పారు. ఇప్పుడు ఈ శ్లోకంలో 4 వాళ్ళకి చెప్తున్నారు. మరి సాత్విక గుణం ప్రధానంగా ఉన్నటువంటి ఉత్తమాధికారులైనటువంటి వాళ్ళకి ధ్యానయోగం ద్వారా పరమాత్మను అందుకోవచ్చు అని చెప్పారు. ఈ సత్వగుణం కొద్దిగా ఉండి రజోగుణంగా బాగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి సాంఖ్యయోగం ద్వారా, అంటే భక్తితో కూడినటువంటి జ్ఞానయోగం ద్వారా ముక్తిని అందుకోవచ్చు అని చెప్పారు. ఇక 3వ వాళ్ళు రజోగుణం బాగా ప్రబలంగా ఉన్నటువంటి వాళ్ళు కర్మయోగం ద్వారా ముక్తిని అందుకోవచ్చు అని చెప్పారు. వీళ్ళలో రజోగుణం ప్రబలంగా ఉంటుంది, తమోగుణం కొద్దిగా ఉంటుంది. ఈ ప్రకారంగా ఈ 3 రకాలైనటువంటి అర్హత కలిగినటువంటి వాళ్ళు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందవచ్చు. అయితే రజోగుణ తమోగుణాలు పూర్తిగా నిండి, తమోగుణం పూర్తిగా ఉంటుంది. ప్రాపంచిక విషయాల్లో పూర్తిగా మునిగిపోయి ఉంటారు. భగవత్ సంబంధమైనటువంటి విషయాలు వాళ్ళ చెవికి ఇంపుగా ఉండవు, కంపుగా ఉంటాయి. మరి అటువంటి వాళ్ళకైతే ఏమిటి? దానికి భగవాన్ చెప్తున్నాడు 26వ శ్లోకంలో. 26వ శ్లోకం చూడండి. అన్యేత్వేవమజానంతః శ్రుత్వాన్యేభ్యముపాసతే తేపి చాతి తరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః. ఏవం, ఈ ప్రకారంగా
అన్యేతు ఇతరులు కూడా ఈ ప్రకారంగా తెలుసుకోలేనటువంటి, అంటే జ్ఞానయోగం ద్వారా కర్మయోగం ద్వారా పరమాత్మను తెలుసుకోలేనటువంటి వాళ్ళు కూడా మరి ఏం చేయాలంట? ఏభ్యః శ్రుత్వా ఉపాసతే, ఏభ్యః అన్యః శ్రుత్వా ఉపాసతే, అటువంటి వాళ్ళు కూడా ఇతరుల ద్వారా విని అనుష్ఠించినట్లయితే, అనుష్ఠానం చేసినట్లయితే, ఆచరణ చేసినట్లయితే, అంటే ఏదో శాస్త్ర శ్రవణం చేసినట్టు కాకుండా ఏదో నాలుగు మంచి మాటలు చెబుతూ ఉంటే వాళ్ళ సమయం చూసి వాళ్ళు బాగా అనుకూలంగా ఉన్నప్పుడు అప్పుడు చెప్పాలి, లేకపోతే పోయా నీ మాటలు నాకెందుకు అని అంటారు. అందుకని వాళ్ళకి బాగా అనుకూలమైనటువంటి సమయంలో పెద్దలు లేదా వాళ్ళకి బాగా ఇష్టమైనటువంటి వాళ్ళు ఏమైనా కనుక చెప్పినట్టయితే, మంచి మాటలు కనుక చెప్పినట్టయితే ఆ మాటల్ని వినటం మాత్రమే కాదు, శ్రుత్వా వినటం మాత్రమే కాకుండా ఉపాసతే ఆచరణ చేస్తారు, అంటే విన్న దాని మీద ఆసక్తిని కలిగి ఉంటారు. తే అవి అటువంటి వారు కూడా. అయితే ఎటువంటి వారంటే వాళ్ళు శృతిపరాయణా, వీళ్ళకి భగవంతుడు అద్భుతమైనటువంటి బిరుదు ఇచ్చాడు, శృతిపరాయణా అన్నారు. అటువంటి శృతిపరాయణుడు అంటే వినటం మీద ఆసక్తి కలిగినటువంటి వాడు. అటువంటి శృతిపరాయణుడు, వినటం మీద ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు, విన్నటువంటి దాన్ని ఆచరించాలనేటువంటి భావన కూడా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ శృతిపరాయణులు అన్నారు. అటువంటి శృతిపరాయణులు కూడా మృత్యువుని అతితరంతి. ఇలా ఇంతకుముందు శ్లోకంలో ఉత్తమాధికారులైనటువంటి వాళ్ళకి ధ్యానయోగం, మధ్యమాధికారులైనటువంటి వాళ్ళకి శాస్త్ర విచారణ, ఆత్మానాత్మ వివేకంతో కూడినటువంటి సాంఖ్యయోగం, మందాధికారులైనటువంటి వాళ్ళకి కర్మయోగం చెప్పబడింది. ఆయా మార్గాల ద్వారా వాళ్ళు జన్మరాహిత్యాన్ని, మళ్ళీ పుట్టడం అనేది లేకుండా జన్మరాహిత్యాన్ని పొందగలుగుతారు, మోక్షాన్ని పొందగలుగుతారు, జీవన్ముక్తిని పొందగలుగుతారు అని చెప్పుకున్నాం. అయితే ధ్యానయోగాన్ని ఆచరించడం కానీ, శాస్త్రాన్ని అధ్యయనం చేయటం కానీ, ఆత్మవిచారణ కానీ, అలాగే ఆత్మానుసంధానం చేయటం కానీ అందరికీ సాధ్యమయ్యేటువంటి పని కాదు. అసలు కర్మయోగాన్ని కూడా కొంతమంది ఆచరించలేరు. ఎందుకని? అది కూడా తేలికైనటువంటి విషయం కాదు. ఏదో ఒక ప్రయోజనం కావాలి అని అనుకున్నప్పుడు కర్మలు చేస్తాం, కానీ ఏ ప్రయోజనము ఆశించినప్పుడు నేను ఎందుకు కర్మ చేయాలి, ఎందుకు డబ్బు ఖర్చు పెట్టుకోవాలి అనేటువంటి భావన వస్తుంది. అంటే మనం ఏదైనా పని చేస్తున్నామంటే దానివల్ల మనం ప్రతిఫలాన్ని ఆశిస్తున్నాం. ఏ ప్రతిఫలం లేకుండా నేను ఎందుకు చేయాలండి అనేటువంటి ఆలోచన వస్తుంది. అందుకని నిష్కామ కర్మయోగాన్ని ఆచరించడం అది కూడా చాలామందికి కష్టమే. మరి అలాంటి వాళ్ళ గతి ఏమిటి? ఎప్పుడూ నిరంతరం కూడా వాళ్ళ కోసం కర్మలు చేసుకునేటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క ప్రయోజనం కోసం కర్మలు చేసుకునేటువంటి వాళ్ళు, మరి వాళ్ళ గతి ఏమిటి? వాళ్ళకి భగవంతుని అందుకునేటువంటి అవకాశం లేదా? వాళ్ళు ముక్తిని అందుకునేటువంటి అవకాశం లేదా అని అంటే వాళ్ళకు కూడా భగవంతుడి మార్గాన్ని చూపిస్తున్నాడు. ఇది కాస్త దూరం మార్గమే అయినప్పటికీ కూడా మరి వాళ్ళకు కూడా ఏదో ఒక మార్గం చూపించాలి కానీ చూపిస్తున్నాడు. ఏమిటా మార్గం అని అంటే ఇతరుల ద్వారా విన్న విషయాల మీద గురి ఉంచి, విశ్వాసాన్ని ఉంచి అనుష్ఠానం చేస్తే, ఆచరణ చేస్తే వారు కూడా మృత్యువు నుంచి తరిస్తారు. అంటే ఈ జన్మ మరణ సంసార చక్రం నుంచి తరిస్తారు. అంటే మళ్ళీ పుట్టకుండా ఉంటారు, అంటే జీవన్ముక్తులు అవుతారు. శ్రవణానికి ఉన్నటువంటి ప్రాధాన్యతని గురించి అద్భుతంగా తెలియజేసినటువంటి శ్లోకం ఇది. ఇది రెండు రకాలైనటువంటి భావాల్లో తెలియజేసినటువంటిది. ఎలాగంటే ఇది అందరిలో అర్హత కలిగినటువంటి వాళ్ళందరిలో చివరి వాడికి చెప్పింది. అసలు ఈ అర్హత కలిగినటువంటి వాళ్ళకన్నా కూడా ఇంకా ఉత్తముడైనటువంటి వాడికి కూడా చెప్పింది. రెండు రకాలుగా చెప్పింది. ముందు ఆ రెండో రకాన్ని చెప్తాను. అంటే దీనిలో అంతరార్థం ఉంది దాంట్లో, అది మనం గమనించాలి. అదేంటంటే ఇంతకుముందు అనేకమైనటువంటి జన్మల్లో సాధన చేశాడు, అనేక జన్మల్లో శాస్త్రాలను తెలుసుకున్నాడు, విచారణ జరిపాడు, ఆత్మానుభూతిని పొందడానికి అన్ని రకాలైనటువంటి అర్హతను సంపాదించాడు.
ఆ ఆత్మానుభూతిని పొందడానికి కావాల్సినటువంటి ఆ సమయం చాలా, అంటే అతని యొక్క ఆయుష్ తీరిపోయింది, సరిపోయాడు. అంటే ఏమిటి, ఇక ఆత్మానుభూతిని పొందుతాడు, ముక్తిని పొందుతాడు అనగా సరిపోయాడు. మరి అటువంటి వాడు ఏమవుతాడు, ముక్తిని పొందడు, పొందలేదు కదా. కాబట్టి జీవించి ఉన్నప్పుడే ముక్తిని పొందాలి, జీవించి ఉన్నప్పుడు పొందకపోతే మళ్ళీ జన్మెత్తాలి. అందుకని అతను మళ్ళీ జన్మెత్తాడు. అయితే ఈ జన్మలో అతని పరిస్థితి ఏమిటంటే అంత సర్వం సిద్ధంగా ఉంది, ఇక అసలు ఏమి సాధన చేయాల్సినటువంటి అవసరమే లేదు. కానీ మళ్ళీ శరీరం మళ్ళీ మారిపోయింది కదా, అందుకని ఇప్పుడు అతనికి ఆ మార్గంలోకి ఆ గత జన్మలో చేసినటువంటి ఆ కృషి అతడి గుర్తురావాలి. ఆ సమయంలో అతడు అనుకోకుండా ఎక్కడో ఎవరి ద్వారానో ఆ 2 మాటలు వింటాడు. వింటుండగానే తరిస్తాడు. అంటే ఈ చెప్తున్నటువంటి ఆయనకి జన్మరాహిత్యం ఏమో కానీ ఆ వింటూ ఉన్నటువంటి వాడికి ఆ జన్మరాహిత్యం అయిపోద్ది. కారణం ఏమిటంటే మొత్తం సర్వం సిద్ధమైపోయింది. మనకి భారతంలో ఒక గాథ ఉంది. అదేమిటంటే సగరుడు అశ్వమేధ యాగం చేస్తాడు. ఆ అశ్వమేధ యాగం చేస్తే ఆ అశ్వాన్ని కాస్త పాతాళ లోకంలోకి ఆ అశ్వం పోతే దాని వెంట ఈ సగరుడు కొడుకు 60,000 మంది వాళ్ళు కూడా పోతారు అశ్వాన్ని రక్షించడం కోసం అని చెప్పి. చివరికి అది ఏమవుతుందంటే కపిల మహర్షి ఆశ్రమంలో ఆయన దాక్కుంటుందంటే అది అక్కడికి పోయి ఉంటుంది అంతే. ఆయన చూడు, ఆయన ఏదో తపస్సు చేసుకుంటా ఉంటాడు కపిల మహర్షి. వీళ్ళు ఏం చేశారంటే ఈ 60,000 మంది భూమిని తవ్వుకుంటూ పాతాళానికి వచ్చి ఆ పాతాళంలో వెతికి కపిల మహర్షి ఆశ్రమం దగ్గరికి వచ్చినప్పటికి ఇక్కడ ఉంది గుర్రం. ఓహో, ఈయనే దొంగతనం చేసి తీసుకొచ్చుకున్నాడు, తన ఆశ్రమంలో కట్టేసుకున్నాడు, మనకేమో ఓ పెద్ద మనిషిలాగా ఏదో పెద్ద తపశ్శక్తి సంపన్నుడిలాగా అటు కూర్చున్నాడు కళ్ళు మూసుకొని అని వీళ్ళు 60,000 మంది పడి గోల్ చేశారు. ఆయన ఈ బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా దీర్ఘమైనటువంటి తపస్సు చేస్తున్నాడు. అటువంటి వాడు ఈ గందరగోళానికి గోలకి వాళ్ళందరూ పైనబడి ఒక్కోళ్ళు ఒక్కో పని చేస్తూ ఉంటే, గడ్డం బీకే వాళ్ళు ఒకరు, చేతులు లాగేవాళ్ళు ఒకరు, కాళ్ళు లాగేవాళ్ళు ఒకరు, ఇటు చేస్తూ ఉంటే ఒక్కసారి అట్లా కళ్ళు తెచ్చాడు అంతే. ఆ దివ్యమైనటువంటి తపశ్శక్తి ఆ కళ్ళల్లో కూడా ఒక్కసారి అట్లా ప్రవహించింది. 60,000 మంది భస్మరాసులు అయిపోయారు. సరే, ఈ సంగతి తెలిసింది సగరుడికి. ఏం చేయాలి, ఈ 60,000 మంది ఈ రకంగా ఊరికినే భస్మైపోయారు అని చెప్పి ఆయన మళ్ళీ కపిల మహర్షి దగ్గరికి వచ్చి ఆయన ప్రార్థించాడు. మీ పట్ల అక్రమం చేశారు వీళ్ళందరూ కూడా నేను మిమ్మల్ని అవమానించారు, అందుకని మీ కోపాగ్నిలో భస్మైపోయారు. మరి వీళ్ళు తరించే మార్గం ఏమిటి అని అంటే, ఆకాశంలో ఉన్నటువంటి గంగని ఈ పాతాళంలోకి తీసుకొని రావాలా, అప్పుడే తరిస్తారు అన్నాడు. పైగా నేను ఇది వాళ్ళనేం శపించలేదు, నేనేం వాళ్ళని కోప్పడలేదు, కానీ నేను కళ్ళు తెచ్చినప్పటికీ ఆ కళ్ళల్లో నుంచి వచ్చినటువంటి ఆ శక్తితో వాళ్ళు కాస్త భస్మైపోయారు. కనుక నేను చేయగలిగింది ఏమి లేదు, అదిగో గంగను తీసుకురావాలి. అప్పుడు గంగను తీసుకురావాలని అంటే ఆయన ప్రయత్నం చేశాడు. ఆ సగరుడి కొడుకు అసమంజసుడు ఉన్నాడు, అతడు సమర్థుడు కాదు. అందుకని అసమంజసుడి కొడుకు అంశుమంతుడు ఉన్నాడు, ఆయన ప్రయత్నం చేశాడు. ఆ జీవితకాలం అంతా కూడా తపస్సులోనే అయిపోయింది ఆయనకి, ఆ తపస్సులోనే మరణించాడు. తపస్సు మాత్రం సిద్ధించలా, గంగ ప్రత్యక్షం కాదు. ఆ అంశమంతుడి కొడుకు దిలీపుడు. ఈ దిలీపుడు ఆ తపస్సు చక్కగా చేసి ఒక చివరిలో అభిషేకం ఒకటి ఉంటే ఆ అభిషేకానికి 100 బిందెలతోటి అభిషేకం చేయాలి. ఆయనే తీసుకొని ఆయనే మోసుకొని రావాలి బిందెలు. 99 తీసుకొచ్చి పోసాడు. 100వ దానికి ఆమె తూరి పడిపోయాడు. అందుకని ఆయన వల్ల కాదు. ఇకప్పుడు ఆ దిలీపుడు కొడుకు భగీరథుడు, అదిగో ఆయన సాధించాడు. దీంట్లో ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి. మనం కూడా ఆత్మానుభూతిని సాధించాలంటే
అది అక్కడ ఎట్లయితే ముగ్గురు ప్రయత్నం చేశారో అలాగనే మనం కూడా 3 జన్మలు తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తే ఆత్మానుభూతిని పొందగలుగుతాం. తీవ్ర ప్రయత్నం చేస్తే, ఏదో ఊరికినే ప్రయత్నం కాదు, తీవ్ర ప్రయత్నం చేస్తే పొందగలుగుతాం. అది ఒకటి. మనకి ఇక్కడ అవసరం ఏమిటంటే 99 బిందెలు తెచ్చాడంట, ఒక్క బిందె కాడ ఆయన పాపం అలా పడిపోయాడు. అదే ప్రకారం ఇక్కడ కూడా మహానుభావుడు పూర్వజన్మలో మొత్తం అంతా సిద్ధం చేసి జీవన్ముక్తిని పొందటానికి ఇక జీవన్ముక్తి సిద్ధం రెడీ అన్నప్పుడు చచ్చిపోయాడు. మరి అటువంటి వాడి పరిస్థితి ఏంటి అది. అందుకని ఆ 100 బిందెల కథ చెప్పింది. అందుకని అతను ఏమవుతాడంటే ఈ చేసినటువంటిది ఏది వృధా కాదు. అందుకని మళ్ళీ జన్మ సరాసరి యోగుల ఇంట జన్మిస్తాడు. అక్కడ అతడు చిన్నప్పుడు ఎలా ప్రవర్తించినప్పటికీ కూడా ఒక్కసారిగా ఎక్కడికో ఎవరో తటస్థపడతారు, వాళ్ళు ఒక్క మాట చెప్తారు, అంతే, నువ్వు ఆత్మవయ్యారంటారు, అంతే, చాలు, అయిపోయాడు, ఆత్మ అయిపోతాడు. శృతి పరాయణాహ అనే దాంట్లో ఇది ఒక అర్థం ఉంది. అయితే చాలామంది ఈ అర్థాన్ని మాత్రం చెప్పరు. మనం చెప్పుకునేటువంటి ఇదిగో అతి మందాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిందే చెప్పుకుంటాం. ఎందుకనంటే ఇది 2 వల్ల పదునున్నటువంటి కత్తి లాంటిది ఈ శ్లోకం. అందుకని ఈ శ్లోకంలో 2 రకాలైనటువంటి పద్ధతులు చెప్పచ్చు. అతి మందాధికారులకి వాళ్ళకి ముక్తిని అందుకునేటువంటి విషయం ఎందుకులేయ్యా, ఇదిగో ఇది వేళ విషయం అంటే ఈ జన్మలో ప్రయత్నం చేయాల్సినటువంటి పని లేకుండా పూర్వజన్మల్లో చేసినటువంటి ప్రయత్నంతో ఇప్పుడు ముక్తిని అందుకుంటారు అనేటువంటి విషయాన్ని ఇదిగో ఇక్కడ తెలియజేయటం కోసమే మనం ఇప్పుడు ఈ కథ చెప్పుకుందాం. అయితే అతి సామాన్యుల నుంచి మేధావుల వరకు ఎవరికైనా సరే ఈ శ్రవణ భాగ్యం కనుక లేకపోయినట్లయితే సాధనలో ముందుకు వెళ్ళటం కానీ, ఆ సాధన సిద్ధించడం కానీ, ఆశయ సిద్ధి కలగటం కానీ జరగదు. ఇది మనం ఇక్కడ గ్రహించాలి. ఎందుకని అంటే ఈ శ్రవణాన్ని గురించి చెబుతూ శృతిపరాయణ అనేటువంటి పదాన్ని వాడాడు భగవానుడు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, కేవలం శ్రవణం చేసినంత మాత్రాన్నే కలిగేటువంటి ప్రయోజనాలు మనకి ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు దాన్ని సపోర్ట్ చేస్తూ భగవాన్ ఇక్కడ ఈ శ్రవణ భాగ్యం అనేటువంటిది ఎంత గొప్పదో ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటంటే అతి సామాన్యుల నుంచి మేధావుల వరకు లేదా ఉత్తమోత్తమైనటువంటి సాధకుల వరకు ఎవరికైనా సరే ఈ శ్రవణ భాగ్యం కనుక లేకపోయినట్లయితే వాళ్ళు సాధనలో ముందుకు వెళ్ళలేరు, ఆశయ సిద్ధిని పొందడం జరగదు అని. ఎందుకని ఇలా చెప్పారు? సాధనలో ముందుకు పోవడం అంటే ఒక సాధన నుంచి ఒక సాధనకి, ఒక సాధన నుంచి ఒక సాధనకి అట్లా మనం ఒక్కొక్క మెట్టు ఎక్కిపోవాలి. మరి మీరు జపం చేయాలనుకోండి, దానికి ఏం అక్కర్ల అర్హత. ఎందుకని అంటే మీరు ఆ మాల పట్టుకొని ఆ మంత్రం చదువుతూ ఉంటే సరిపోద్ది. అదే ధ్యానం చేయాలనుకోండి, మనస్సు నిలవక విసుగుబుట్టి లేస్తారు. మనస్సు ఎందుకు నిలవదు? అది ప్రాపంచిక విషయాల్లో తిరుగుతుంది కాబట్టి అటు పరిపరి విధాల అటు పోతుంది, అటు తిరుగుతూ ఉంది. కాబట్టి మరి ఈ ధ్యానం సాగదు. పైగా నిజమైనటువంటి ధ్యానం ఏమిటి? నిజమైనటువంటి ధ్యానం నేను ఆత్మననే ధ్యానం. నేను ఈ దేహం కాదు, ఈ ఉపాధులు కాదు, నేను ఆత్మననేటువంటి ధ్యానం. నేను ఆత్మననేటువంటి ధ్యానం చేయాలంటే నేను ఆత్మననేటువంటి జ్ఞానం మనకి ముందు ఉండాలి కదా. మరి ఆ జ్ఞానం మనకు ఉండాలి అని అంటే శాస్త్రాలు చదవాలి కదా, లేదా శాస్త్రాలను వినాలి కదా. ఊరికి వినటం కాకుండా, ఊరికి చదవటం కాకుండా విన్నటువంటి దాన్ని మనం స్థిరపరచుకోవాలి కదా. అలా స్థిరపరచుకోవడంతో ఊరుకోకుండా ఆ భావాలే కాకుండా ధ్యానానికి అనుకూలమైనటువంటి చిత్తశుద్ధిని కలిగి ఉండాలి కదా. అంటే ఇవన్నీ ఉంటేనే, అందువల్ల ధ్యానం కానీ ఇంకా ఇతర సాధనలు కానీ మనం చేయాలనంటే తప్పనిసరిగా ఈ జ్ఞానం ఉండాలి. జ్ఞానం కనుక ఉండాలి అని అంటే శ్రవణ భాగ్యం తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు శాస్త్రాన్ని మీరు వెళ్ళలేదనుకోండి, ఈ ఆత్మ, ఈ పరమాత్మ, ఈ ఉపాధులు, మీరెవరు నేనెవరు అనేటువంటి విషయం ఎవరికైనా తెలుసా? నాతో సహా మీకెవరికి తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? ఇదిగో ఈ శాస్త్రాన్ని శ్రవణం చేస్తుంటేనే తెలుస్తుంది. కాబట్టి శాస్త్ర శ్రవణం వల్ల
అది ఒకటి. ఇక రెండో విషయం ఏంటంటే కేవలం శ్రవణం వల్లనే ప్రయోజనం పొందినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇది ఇందాక నేను చెప్పింది. ఎందుకని కేవలం శ్రవణం వల్లనే అంత ప్రయోజనాన్ని ఎట్లా పొందారంటే అప్పటికే వాళ్ళు సర్వం సిద్ధం చేసుకొని ఉన్నారు. అంతా సిద్ధమైపోయింది, ఏం లేదు. ఇప్పుడు మీరు ఏదైనా వంట చేయాలనుకోండి, అన్నీ సిద్ధం చేసుకొని కూరగాయలు దొరుకుకొని నీళ్ళు ఎన్ని కావాలని పోసుకొని అన్ని రకాలు తయారు చేసుకొని మొత్తం కుక్కర్లో పెట్టేసి రెడీగా ఉన్నారు. ఇప్పుడు చిన్న పిల్లలకైనా సరే చెప్పచ్చు, అది ఊరికి నేను వెలిగించు, ఇంకేం అక్కర్లేదు, వెలిగిస్తాడు, అయిపోతుంది. అదే ప్రకారంగా ఇప్పుడు ఏమిటంటే మొత్తం ముందుగానే రెడీ అయిపోయింది. ఇప్పుడు కేవలం వినటం ఒక్కటే, ఆ మాట వింటే చాలు, అది వాళ్ళలో స్థిరపడిపోతుంది. అందుకని కేవల శ్రవణం వల్ల ప్రయోజనం పొందినటువంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారు. దీనికి కారణం కూడా ఉంది. వినిపించే వాళ్ళ యొక్క సమర్థత, వినేవాళ్ళ యొక్క విశ్వాసం, వాళ్ళ యొక్క ఏకాగ్రత, ఇవన్నీ కూడా ఇక్కడ ముఖ్యం. వాళ్ళు వీళ్ళని కాదు, ఎవరికైనా సరే శ్రవణం చేసేటువంటి వాళ్ళకు ఉండాల్సినటువంటి లక్షణం ఇది. వినిపించేవాడికి సమర్థత ఉండాలా, వినేటువంటి వాళ్ళకి శాస్త్రం మీద గురువు మీద విశ్వాసం ఉండాలి, అలాగనే ఏకాగ్రత ఉండాలి. అంటే మనసు అటు ఇటు చలించకుండా చెప్పేటువంటి విషయం మీదనే నిలిచిపోవాలి. కాబట్టి శ్రద్ధగా వినటం కూడా ఒక గొప్ప యోగం. శ్రద్ధగా వినటం కూడా ఒక యోగమే. తమకు ఎవరిపైన విశ్వాసం ఉంటుందో, ఎవరిపైన గౌరవభావం ఉంటుందో, ఎవరిపైన పూజ్యభావం ఉంటుందో, అదిగో అటువంటి వాళ్ళ యొక్క బోధనలు వింటూ, అటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలను వింటూ, వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఈ జనన మరణ రూప సంసార చక్రం నుంచి తరిస్తారు. దీంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. ఇలా ఎవరైతే గురువు మీద విశ్వాసంతో, ఏకాగ్రమైనటువంటి చిత్తంతో, పూజ్య భావంతో వింటారో, విని ఆ విన్నటువంటి విషయాల మీద విశ్వాసం ఉంచుతారో, ఆసక్తిని చూపుతారో, ఆ విన్న విషయాల్ని జీవితంలో ఆచరణకి తెచ్చుకుంటారో, అటువంటి వాళ్ళని ఇక్కడ శృతిపరాయణులు అని ఒక గౌరవ నామంతో భగవానుడు సంబోధిస్తూ ఉన్నాడు. పెద్దలు చెప్పినటువంటి మాటల్ని శ్రద్ధగా ఆలకించటమే వారి పాలిటికి తపస్సు. వారి పాలిటికి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, నాకేం తెలియదండి, నాకేం అర్థం కాదండి, నేనేం చేయలేనండి, నేను కాసేపు కూడా ధ్యానంలో కూర్చోలేనండి, నాకు జపం చేయటం చేత కాదండి, నాకు ఏమీ చేత కాదండి అని అనేటువంటి వాళ్ళు కూడా శ్రవణం అంటే వినాలి అనేటువంటి విషయంలో కనుక బాగా ఆసక్తి కనుక ఉన్నట్లయితే అటువంటి వాళ్ళు తప్పకుండా సాధనలో ముందుకు వెళ్తారు. దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. అందుకని ఇక్కడ ఈ పెద్దలు చెప్పినటువంటి మాటలు వింటూ ఆ మార్గంలో ఆ విశ్వాసం ఉంచి ఆ మార్గంలో నడుచుకునేటువంటి వాళ్ళని ఇక్కడ శృతిపరాయణులు అని అంటున్నారు. ఇది శృతిపరాయణులు అని. కాబట్టి శ్రద్ధగా ఆలకించడమే వారి పాలిటికి తపస్సు, వారి పాలిటికి యోగము అవుతా ఉంది. అందుకని శ్రవణాశక్తి చాలా గొప్ప విషయం. పరీక్షిత్ మహారాజు 7 రోజుల్లో శుక మహర్షి ద్వారా భాగవతాన్ని విని తరించినట్టుగా మనకి భాగవతం తెలియజేస్తాం. 7 రోజుల్లోనే ఎందుకండి ఆయన తరించాడు అని అంటే, ఆయనకి 7 రోజులే ఉంది టైం. ఎందుకంటే శాపం, ఆ శృంగి అనేటువంటి వాడు శాపం పెట్టాడు, 7 రోజుల్లో తక్షక విషాగిరిచే మరణిస్తావు అని. ఎందుకంటే వాళ్ళ నాన్న మెడలో చచ్చిన పావును వేశాడు కాబట్టి. సరే, ఆ విషయం కబురు చేశాడు. మరి 7 రోజుల్లో చచ్చిపోతాడు కనుక మరి ఆ 7 రోజుల్లో తాను తరించే మార్గం ఏమిటి, ఎవరు చెప్తారు అని అనుకునేటప్పుడు ఈ శుక మహర్షి వచ్చాడు. ఈ శుక మహర్షి ఒక్క రోజు కూడా ఎక్కడా ఉండడు. అలా కొద్దిసేపు కనపడతాడు, ఆమె వెళ్ళిపోతాడు, అంతేగాని ఎవరితోటి మాట్లాడే ఎక్కువసేపు ఉండడు. అలాంటి వాడు పరీక్షిత్తుని ఆయన యొక్క ధర్మబుద్ధికి, అతని యొక్క గొప్పతనానికి,
ఆయన ఏం చేశాడంటే 7 రోజులు ఉన్నాడు, రాత్రింబవళ్ళు. 7 రోజులేనంటే మనం ఏమనుకుంటామంటే ఏదో కాసేపు ఇట్టే ఒక గంట సేపు ఉపన్యాసం చెప్పి ఆయన వెళ్ళిపోతాడేమో అని. రాత్రి పగలు 24 గంటలు కూడా. మరి అయితే తినండి, ఆయన మాత్రం తినలా. ఎవరు? శుక మహర్షి తినలేదు, వినేటువంటి పరీక్షిత్తు తినలా. మిగిలినటువంటి మహర్షులు వాళ్ళంతా వింటూ ఉంటారు కదా, వాళ్ళు మాత్రం ఏదైనా నవ్వితే నవ్వుతున్నారేమో మనకు తెలియదు. వీళ్ళిద్దరు మాత్రం అసలు ఏమీ లేదు, తిండి లేదు, నిద్ర లేదు. 6వ రోజు అయిపోయిన తర్వాత అన్నాడంట, ఏమయ్యా కాసేపు ఏమన్నా కొన్ని నిద్రపోయేస్తాను పోయినా. లేదు లేదండి, నాకంత నిద్రపోయే టైం ఎక్కడుంది, అదిగో టైం అయిపోతా ఉంది, అందుకని చెప్పండి అన్నాడు. అందుకని ఎందుకంటే మీకు అందరికీ 7 రోజులు అంటే ఏదో కాసేపు రోజు 1 గంట 2 గంటలు వింటున్నాడు, లేదా 2 పూటలు 2 గంటలు వింటున్నాడు అనుకుంటారేమో, అందుకని చెప్తున్నాను. రాత్రింబవళ్ళు 24 గంటలు కూడా వింటమే. దాన్నే 18,000 శ్లోకాలతోటి మనకి భాగవతంగా అందించింది. అలా 7 రోజులు విని కేవలం వినటం ద్వారానే ఆయన తరించడం జరిగింది. నిజంగా మనకు కూడా 7 రోజులే ఉంది. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, అంటే 7 మనకు కూడా ఉంది. మనం ఏమనుకుంటామంటే చాలా ఉన్నాయి అనుకుంటాం, మనకి 7 రోజులే. అందుకని మనం కూడా 7 రోజులు జాగ్రత్తగా ఉండాలి. ఏ 7 రోజులు ఉంటారు? ఇదిగో ఈ 7 రోజులు జాగ్రత్తగా ఉండండి, ఈ తర్వాత మీ ఇష్టం. కాబట్టి ఈ 7 రోజులు కనుక పరీక్షిత్ మహారాజులాగా మనం కూడా, ఏమండి మీరు పొద్దుగూలు చెప్పలేదు కదండి రాత్రి పగలు అంటే, నేను చెప్పిన దాన్ని మీరు రాత్రి పగలు ఆలోచించి పెట్టి అంతే. అప్పుడు దాంతో మనకి కూడా ముక్తి సాధ్యమవుతుంది. ఎందుకనంటే ఇలా రాత్రింబవళ్ళు అలా రెండో విషయం లేకుండా భగవంతుడినే కనుక తలుచుకుంటా ఉంటే, ఆ భగవంతుడినే భావిస్తూ ఉంటే, ఆ భగవంతుడికి సంబంధించినటువంటి జప తపాలు కానీ ధ్యానాలు కానీ అన్ని చేస్తూ ఉంటే, విచారణ చేస్తూ ఉంటే ఇంకేం కావాలి? అందుకనే ఈ 7 రోజులు సప్తాహాలను పెడతా ఉంటారు. భాగవత సప్తాహం అని అంటారు. అంటే 7 రోజుల సప్తాహం అంటే వాళ్ళ మాదిరిగానే పెట్టాలి. కానీ వీళ్ళు మాత్రం ఏం చేస్తారంటే ఏదో కాసేపు 4 గంటలు 2 గంటలు 3 గంటలు అలా చదువుకొని వెళ్ళిపోతాం. ఇట్లా ఈ 7 రోజుల్లో కేవలం వినటం వల్లనే పరీక్షిత్ మహారాజు తరించాడు అనేటువంటి విషయం మనం తెలిస్తే, శ్రవణానికి ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏమిటో, ఆ గట్టితనం ఏమిటో, ఆ ఆధిక్యత ఏమిటో మనకి తెలుస్తుంది. అదే ఈ శ్లోకంలో మనకి చెప్తుంది. సాధారణంగా ఏమంటారంటే కర్ణుడు లేని భారతమా అంటారు. కర్ణుడు లేని భారతమా అని అంటే కర్ణుడు లేకపోతే అసలు భారతమే లేదు అని. ఇది మాత్రం తప్పు. ఎవరు లేకపోయినా భారతం ఉంటుంది. ఆయన సమస్తమైనటువంటి మానవుల కోసం అని చెప్పి వీళ్ళందరూ కూడా ఏ రకంగా జీవించాలా, ఏ రకంగా జీవించి వాళ్ళ జన్మను సార్థకం చేసుకోవాలనే విషయాలు తెలియజేయటం కోసమని ఆయన అన్ని రకాలైనటువంటి శాస్త్రాలు, వేదాల్లో, ఉపనిషత్తుల్లో, భగవద్గీతలో ఇలా అన్ని గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఎలాగోలాగా ఈ మానవులకు అందించాలని ఈ కథను ఎంచుకున్నాడు. కాబట్టి ఈ కథలో కర్ణుడు లేకపోయినా, ధర్మరాజు లేకపోయినా, భీముడు లేకపోయినా, ద్రౌపది లేకపోయినా, ఇంకెవరు లేకపోయినా సరే ఆయన ఏదో ఒకళ్ళు పెట్టి కథ రాసేవాడి. అందుకని కర్ణుడు లేని భారతం అంటే అంత కర్ణుడికి గొప్పతనం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కర్ణుడే భారతానికి మూల పురుషుడని. ఇక్కడ అర్థం ఏంటంటే కర్ణుడు లేని భారతం అంటే కర్ణుడు లేని భారత యుద్ధం ఏమైనా జరుగుద్దాని, కర్ణుడు లేకపోతే భారత యుద్ధం జరిగేదాని. అది భారతం అంటే భారత యుద్ధం. కర్ణుడు కనుక లేకపోయినట్లయితే భారత యుద్ధం జరిగేది కాదు. బాగా చిన్నప్పటి నుంచి కూడా ప్రోత్సహించి ఆ పాండవుల మీద రెచ్చగొట్టి దుర్యోధనుడిని ఈ యుద్ధానికి సిద్ధం చేసినటువంటి వాడు కర్ణుడు. అంతేకాదు ఈ కర్ణుడి యొక్క విషయం ఏమిటంటే ఆ కర్ణుడే తన నోటి మీదుగా చెప్పినటువంటి మాటలు కనుక విన్నట్టయితే మీకు అర్థమైపోద్ది. 10 రోజుల మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత భీష్ముడు అంపశయ్య మీద పడిపోయాడు. ఆ రోజుకి యుద్ధం మానేశారు. ఎందుకంటే భీష్ముడు అంటే అందరికీ గౌరవమే కాబట్టి ఆ రోజుకి యుద్ధం మానేసి ఆయన దగ్గరే ఉండి సఫరీలు చేస్తున్నారు. ఎందుకంటే ఆ బాణాల మీద పడుకొని ఉంటే అవి గుచ్చుకొని ఉంటాయి, లోపలికి రక్తం కారుతూ ఉంటుంది. ఎలా ఉంటుందో చూడండి. ఇక 1 బాణం 2 బాణాలు కాదు, ఒంటి నిండా బాణాలే, కొన్ని 100లో 1000 బాణాలు. అందుకని ఆయనకి సఫరీలు చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత అందరూ కూడా రాత్రికి ఆ చుట్టూ కూడా
కట్టేశారు. ఆ భీష్ముడు ఉన్నంత వరకు కొంత ప్లేస్లో చుట్టూ గోడ కట్టేస్తారు. ఎందుకంటే మళ్ళీ రేపటి నుంచి జరిగేటువంటి యుద్ధంలో ఆ బాణాలు వచ్చి మళ్ళీ ఈయనకి తగలకుండా ఉండాలి. అందుకోసం అని చెప్పి చుట్టూ గోడ కడతారు. ఆ ప్లేస్ తప్పించి మిగతా చోట యుద్ధం చేస్తూ ఉంటారు. ఆ రాత్రికి వచ్చాడు కర్ణుడు. వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ రాత్రి పూట ఒంటరిగా వచ్చాడు. వచ్చిన తర్వాత ఈయనేమో కళ్ళు ఎప్పుడు కూడా మూతపడిపోయే ఉంది. భీష్ముడికి ప్రాణం అయితే ఉంది కానీ కళ్ళు మూతలు పడిపోయే ఉంటాయి. సరే, ఆయన వచ్చి ఆ పాదాల దగ్గరికి వచ్చి ఆ పాదాలు పట్టుకున్నాడు. పాదాలు పట్టుకునేటప్పటికి ఆ స్పర్శకి ఆ కళ్ళు అట్ట తెరిచాడు. మసకగా కనపడుతుంది. ఎందుకంటే రాత్రి పూట ఎవరో తెలియటల్లా. అలా చూస్తూ ఉన్నాడు. చూస్తుంటే ఎవరు నాయనా అన్నాడు. ఎవరంటే అప్పుడు చెప్పాడు, మీకు ఎల్లప్పుడూ కూడా దేశుడిగా ఉన్నటువంటి కర్ణుణ్ణి, రాధేయుణ్ణి అన్నాడు. ఆహా, అట్లాగా సరే రాయి అన్నాడు. అప్పుడు దగ్గరికి వచ్చాడు. ఆ రెండు చేతులతో పట్టుకున్నాడు. ఆ పట్టుకొని అక్కడ నిలబెట్టుకొని, నువ్వు రాధేయుడు కాదు, నువ్వు కౌంతేయుడివే అన్నాడు. ఆ విషయం నాకు తెలుసు అన్నాడు. సరే, అట్లయితే ఇప్పుడు 10 రోజుల యుద్ధం జరిగింది. ఈ 10 రోజుల యుద్ధం జరిగిన తర్వాత ఇంకా నువ్వు ఏం ఆశించి ఈ యుద్ధాన్ని కొనసాగించాలా? కనీసం నా మరణంతోటన్నా ఈ యుద్ధాన్ని ఆపేయండి. ఇలా కనుక ఆపితే ఇప్పటివరకు ఎవరు ప్రధానమైనటువంటి వాళ్ళు ఎవరు చనిపోలా. ఏదో కొద్దిమంది సైనికులు అటు వాళ్ళు చనిపోయారు, ఏదో చిన్న వాళ్ళు చనిపోయారు, కానీ ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరు పెద్దగా చనిపోవాలి. ఎందుకంటే భీష్ముడు చేసినటువంటి యుద్ధానికి, ద్రోణుడు చేసినటువంటి యుద్ధానికి ఒక తేడా. భీష్ముడు చేసినటువంటి యుద్ధం ఎలాంటిది అంటే ఎదుటి వాళ్ళు చావరు, తన వాళ్ళు చావరు. తన వాళ్ళని జాగ్రత్త చేసుకుంటాడు, ఎదుటి వాళ్ళని వదిలేస్తాడు. వదిలేస్తాడంటే అర్థం ఏంటంటే వాళ్ళని చంపాలనేటువంటి కోరిక లేదు. వాళ్ళని అంటే ఆ పాండవుల్ని చంపాలనేటువంటి కోరిక లేదు. తన వాళ్ళు మాత్రం వాళ్ళ నుంచి రక్షించుకుంటూ ఉంటాడు. అప్పుడు ఏమైందంటే వాళ్ళు బ్రతికారు, వీళ్ళు బ్రతికారు. ద్రోణాచార్యుడు యుద్ధం ఏంటంటే ఇష్టం వచ్చినట్టు చంపవతలు బారేసేయాలా, ఒకవేళ వీళ్ళు పోయారు పని మొత్తం మరి. ఇది ద్రోణాచార్యుడు యొక్క యుద్ధం. వీళ్ళిద్దరిలో తేడా. అందుకని భీష్ముడు చెప్పాడు, ఇప్పటివరకు జరిగింది కదా జరిగిపోయింది, నువ్వు నాకు దేశుడి అని అంటే ఎందుకు దేశుడి అయ్యావో తెలిసిన, ధర్మాత్ములైనటువంటి పాండవుల్ని నువ్వు ఎల్లప్పుడూ కూడా హింసించడానికి సిద్ధపడతా ఉన్నావు. దానికోసం కౌరవుల్ని రెచ్చగొడతా ఉన్నావు, దుర్యోధనుని నువ్వు రెచ్చగొడతా ఉన్నావు. అలా నువ్వు రెచ్చగొడతా ఉన్నప్పుడు ఆ దుర్యోధనుడు ఎంతసేపటికి కూడా ఆ పాండవుల మీద ద్వేషభావం పెట్టుకుంటా ఉన్నాడు. ఆ కారణం చేత ఇద్దరి మధ్య ఎప్పటికైనా యుద్ధం వస్తుందేమో అనేటువంటి భయంతో పెద్దవాళ్ళమైనటువంటి మేము అందరం కూడా ఎలాగో అలాగో వాళ్ళకి సర్ది చెప్తూ వాళ్ళందరినీ సరి చేస్తూ ఉన్నాం. కానీ నువ్వేం చేస్తున్నావు, వాడిని రెచ్చగొడతా ఉన్నావు. అదిగో అందుకోసం నీ మీద నాకు కోపమే కానీ లేకపోతే నీ మీద నాకు ఎందుకు కోపం ఉంటుంది, నువ్వు కూడా కౌంతేయుడివి, మా వంశానికి సంబంధించినటువంటి వాడివి, కనుక నాకు నీ మీద ఏం కోపం లేదు అన్నాడు. మరి ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాలిగా. అందుకని కర్ణుడు అంటున్నాడు, తాత నేను ఎందుకు అలా చేశానో తెలుసునా, ఈ రాజలోకం అంతా కూడా మంచం మరణం చెందకుండా శస్త్రమరణం చెందాలి అనేటువంటి కోరికతోటి అందుకని నేను దుర్యోధనుడిని రెచ్చగొట్టా. పాండవుల్ని ద్వేషిస్తా ఉన్నా, పాండవుల మీదకి దుర్యోధనుడిని ఉసిగొలుపుతా ఉన్నా. ఎందుకనంటే యుద్ధం జరగాల, యుద్ధం జరిగితే కానీ వీళ్ళందరూ కూడా శస్త్రమరణాన్ని పొందరు, అందుకోసం చేశారు అని అన్నాడు. ఇది కర్ణుడి యొక్క ఆంతర్యం. అంటే ధర్మరాజు ధర్మాత్ముడని తెలుసు, దుర్యోధనుడు దుర్మార్గుడని తెలుసు. ఆ మాట శ్రీకృష్ణుడితో రాయబార సమయంలో రాయబారానికి తిరిగి వెళ్ళేటప్పుడు ఆయనే చెప్పాడు. ఇప్పుడు భీష్ముడితోటి యుద్ధ సమయంలో ఇప్పుడు ఈ మాట చెబుతున్నాడు. అందుకని నన్ను అనుమతించు యుద్ధానికి అని వచ్చాడు. ఎందుకంటే ఈ 10 రోజులు కర్ణుడు యుద్ధం చేయాలి, భీష్ముడు ఉన్నంత వరకు నేను యుద్ధం చేయనున్నాడు. ఎందుకంటే ఈయన అర్ధరథుడిగా నియమించాడు. కాబట్టి నన్ను యుద్ధానికి పంపించు అని నమస్కారం పెట్టాడు. పంపించన్నప్పుడు చెప్పాడు, నేను ఇంతగా చెప్తున్నా కూడా నువ్వు ఇంకా యుద్ధానికి పోవాలని అంటున్నావు కాబట్టి సరే అలాగే చెయ్యి, నీ కోరిక నెరవేర్చుకో అన్నాడు. ఆమె వచ్చేసి ఎందుకు చెప్తున్నామనంటే కర్ణుడు లేని భారతమా అని అంటే కర్ణుడు లేకపోతే భారత యుద్ధమే లేదు. దుర్యోధనుడిని శకుని రెచ్చగొట్టినటువంటి పద్ధతి వేరు, కర్ణుడు రెచ్చగొట్టినటువంటి పద్ధతి వేరు. శకుని కర్ణుడిలాగా పరాక్రమశాలి కాదు, అతనంతా మాయావి. అంటే జూదం ఇట్లాంటి వ్యవహారాల్లో
మాటల్లో మాయాడు. కనుక ఈ కర్ణుడు మూలాన్నే దుర్యోధనుడు అంతగా తెగించాడు, బరి తెగించాడు, యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇలా జరిగింది. అందుకని కర్ణుడు లేని భారతమా అని అంటారు. అంటే కర్ణుడు లేకుండా భారత యుద్ధం జరిగేది కాదు అనేటువంటి ఉద్దేశంతో ఈ శరీరం అనేటువంటి భారతానికి కర్ణుడుగా, ఈ శరీరం అనేటువంటి భారతానికి కర్ణము కూడా అంతే. అక్కడ కర్ణుడు, ఇక్కడ కర్ణం. కర్ణం అంటే చెవి. ఈ మాట చెప్పడం కోసమే శరీరం అనేటువంటి భారతానికి కర్ణం కూడా అంతే. ఈ కర్ణం ఏమిటంటే ఈ చెవి ఎట్లాంటిదంటే ఇది తారకము మారకము రెండు కూడా. వేదాంత విషయాలు వినటం వల్ల ఈ చెవి సార్థకమవుతుంది. మనం ప్రతిరోజు అనేక విషయాలు వింటాం, వాటికి చెవి సార్థకం కాదు. వేదాంత విషయాలు కనుక విన్నట్లయితే మన చెవి సార్థకమవుతుంది. అప్పుడు తారకం అంటే తరించడానికి మార్గాన్ని చూపిస్తుంది. అలా కాకుండా ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేసామనుకోండి, లేదా అన్యమైనటువంటి విషయాలు విని జాగ్రత్తగానే లోపల పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మాత్రం ఏం ప్రయోజనం లేదు, నిరర్థకం. అదే మార్గం. వినేటువంటి విషయంలో చిత్తం కరిగిపోవాలి. మనం ఒక విషయాన్ని కనుక వింటున్నామంటే మన యొక్క చిత్తం ఆ విషయంలో కాస్త కరిగిపోవాలి, చిత్తం ఆ విషయంగా మారిపోవాలి, అదే అయిపోవాలి. మన మనస్సు అంతా కూడా ఆ విషయంగా మారిపోవాలి. అది నిజమైనటువంటి శ్రవణం. ఇటువంటి శ్రవణ పరాయణులైనటువంటి వాళ్ళే, ఇటువంటి శృతి పరాయణులైనటువంటి వాళ్ళే కాలక్రమంలో మన నిధిధ్యాసనలతో జ్ఞానసిద్ధికి అర్హులవుతారు అని ఈ శ్లోకం తెలియజేస్తాం. అందుకని శ్రవణం అనేటువంటిదే ముక్తికి దారితీస్తుంది అని ఇక్కడ తెలియజెప్తూ ఉన్నారు. కాబట్టి ఏ తెలివి లేనటువంటి వాళ్ళు కూడా గురువు మీద భక్తి శ్రద్ధ ఉన్నట్లయితే, గురువు పట్ల విశ్వాసం ఉన్నట్లయితే, గురు సేవలనే చేసినట్లయితే, ఆయన చెప్పినటువంటి దాన్ని వింటూ ఉన్నట్లయితే, ఆయన చెయ్యమన్న దాన్ని చేస్తూ ఉన్నట్లయితే, అంతే. ఇది చాలా తేలికైనటువంటి విషయం. తప్పక తరిస్తారు అనేటువంటిదే ఈ శ్లోకం యొక్క సారాంశం. భగవానుడు ఈ ప్రకరణాన్ని ముగించబోతున్నాడు. ఇంతవరకు క్షేత్రజుల గురించి చెప్పారు, జ్ఞాన జ్ఞేయాల గురించి చెప్పారు, ప్రకృతి పురుషుల గురించి చెప్పారు. మొట్టమొదటి ఏమడిగాడు అర్జునుడు? ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. ప్రకృతి పురుషం చ, ప్రకృతి పురుషుల గురించి, క్షేత్రం క్షేత్రజ్ఞ, క్షేత్రజుల గురించి, అలాగే జ్ఞానం జ్ఞేయం, జ్ఞానాన్ని గురించి జ్ఞేయాన్ని గురించి. ఏతత్, దీన్ని వేదితుం ఇచ్చామి, తెలుసుకోవాలనుకుంటున్నాను, ఇది నేను వినాలనుకుంటున్నాను అన్నాడు అర్జునుడు. ఆ మూడు విషయాలు చెప్పడం పూర్తయిపోయింది. ఈ మూడు జంటల గురించి చెప్పేశారు. మరి ఇప్పుడు ఏం చేయాలిగా? ఈ చెప్పినటువంటి విషయాల్ని కంక్లూడ్ చేయాలి. ఈ చెప్పినటువంటి విషయాలు ఒకసారి సింహావలోకనం చేయాలి. ఇందులో ఉన్నటువంటి సారభూతమైనటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో, మనం తప్పనిసరిగా జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని చివరి మాటలుగా మార్చి తెలియజేయాలనుకున్నాడు భగవానుడు. అర్జునుడి కోసమో లేకపోతే మన కోసమో మరి ఎందుకోసమో అది మనకి తర్వాత అర్థమైంది. నిజంగా అర్జునుడి కోసం కాదు, అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని సమస్తమైనటువంటి మానవాళి కోసమే భగవానుడు ఇక్కడ చెప్పబోతా ఉన్నాడు. మరి ఏం చెప్తున్నాడో మనం రేపటి నుంచి తెలుసుకుందాం.